మా ఏం కూర? ఇంకేముంది, నాకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు. ఎలా ఉంటుందో చూపిస్తా. దా ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఆనియన్ మాడిపోకుండా ఒక తిప్పు తిప్పేద్దాం. ఓకే, రావు ఏదో వచ్చినట్టు అలా చేపల పులుసు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, చేపల పులుసులో పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటుంది. అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేగిన తర్వాత టమాటా, జస్ట్ ఒక్కటే పెద్ద సైజు టమాటా వేసాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టామనుకో టమాటా కొంచెం ఉడుకుతుంది అన్నమాట. సండే కూడా రెస్ట్ ఉండదండి ఇంట్లో. అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు కిచెన్లోనే టైం సరిపోయింది. బయట ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో వంట చేయాలి, పిల్లలు చూసుకోవాలి, అన్నీ చేయాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. ఓకే, కారం కారం మీకు ఎంత కారం కన్నా నేను మాత్రం చేపల పులుసులో కారం చాలా ఎక్కువ వేస్తాను, ఎందుకంటే భలే ఉంటుంది. సొంతంగా కారం ఆడించుకుంటే మంచిది, ఎందుకంటే బయట కారాల కన్నా మనం ఆడించుకునే కారం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. చూడండి ఎంత రెడ్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనం ఏమేద్దాం, చేపలు వేసేద్దాం. ఓకే, తలకాయ ఎంత ఇష్టం తెలుసండి తలకాయ. చేయకాలిందరు తలకాయ కూర తింటే అంట తెలివితేటలు ఎక్కువ వస్తాయంటండి. చిన్నప్పటి నుంచి తింటున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయినా నా తెలివితేటలు. ఈజీగా మనల్ని మోసం చేసిన వాళ్ళని కూడా చాలా తెలివిగా నమ్ముతాను నేను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేద్దామండి. పులుసు, చింతపండు పులుసే చాలా అందం అన్నమాట. అది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి, మీడియంగా. ఓకేనా, ఒకసారి కలుపుదాం. గట్టి పెట్టకుండా జస్ట్ ఇలా చేతితో ఇలా అటు ఇటు పట్టుకొని తిప్పండి చాలు. ఓకేనా, ఇందులో 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. బెండకాయ ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం. మామిడికాయలు అనే సీజన్లో మామిడికాయలు కూడా వేస్తాను. ఇప్పుడు దొరకవు కదా. బెండకాయ అటు ఇటు కట్ చేసి ఇలా ఘాట్ పెట్టుకోండి. ఇలా ఘాట్ పెడితే ఉప్పు కారం అంటున్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, నాకు ఇష్టమైనవి జిగి 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 వేసేసా. ఒక్కసారి మళ్ళీ అయిపోతుందండి, 10 నిమిషాల్లో తినేద్దాం అన్నం. ఈరోజు ఉల్లికాడలు తీసుకొచ్చాడు. ఇది వేస్తే చేపల పులుసులో బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేపల పులుసు కుట్టారండి. అసలు ఏమి వేసేది కాదు. మా అమ్మమ్మ వాళ్ళది విజయనగరం, మా అమ్మ వాళ్ళది మాది వైజాగ్ అన్నమాట. అయితే అసలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా పొయ్యి మీద చేపలు వేసేసి నూనెలో ఈ ఉప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, కారం, చింతపండు పులుసు మొత్తం వేసేసి ఈ ఉల్లికాడలు వేసుకున్నాం. మళ్ళీ చెప్తాను, అవి ఉల్లికాడలు అన్నమాట. చిన్న కట్టలో సగం కొత్తిమీర,
అయితే అన్నీ కలిపేసి ఆ పుల్లల పొయ్యి మీద ఉండేదండి మా అమ్మమ్మ చేపల పులుసు. అసలు దాని రుచి, ఆ టేస్ట్ ఇవి ఏ వేసినా రాదండి. అప్పుడు రుచులు వేరు, వంటలు, ఆ హెల్త్ కూడా బాగుండేది. ఇప్పుడు ఎంత బాగున్నా ఆరోగ్యాలు బాగోవు. అయిపోయిందండి చేపల పులుసు. చూద్దాము సరే. అబ్బా ఇప్పుడు ఆకలేసేస్తుంది నాకు. ఇంకా అన్నం కూడా పెట్టలేదు. ఇలా చుట్టూ ఆయిల్ చూసారు, ఇలా అయిపోయిందని అర్థం. ఇంకోండి చేపల పులుసు రెడీ. టెంటడే పెట్టుకొని ప్లేట్లో చూపిస్తే ఆగండి. చేపల పులుసు వేసుకొని భోంచేద్దాం. రైస్ అయిపోయింది. ప్లేట్లో రైస్ పెట్టుకోకూడదండి, ఫస్ట్ ఏదైనా కూర పెట్టుకోవాలి. ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కానీ మా అమ్మ నాకు ఎప్పుడో చిన్నప్పుడే చెప్పింది అన్నమాట. నాకు తలకాయ ఇష్టం కదా, ఎంతో ఇష్టమైన తలకాయ. 2 బెండకాయలు వేద్దామే. ఏమైనా ఉంది బెండకాయ. ఇప్పుడు ఇందులో రైస్ సూపర్గా ఉంది అసలు. బెండకాయ ముక్కలు వేడి తింటే సూపర్ అండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.